నేను మీ విజయ్. ప్రస్తుతానికి మనం లింగాల గన్పూర్ మండలం గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మనతో ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయిన తాటికొండ రాజయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. అతను ఎలాంటి సేవలు అందించిండో అతని ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఇక్కడ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఈ కాన్స్టిట్యున్సీ నుంచే గెలిచి సార్, ఈ కాన్స్టిట్యున్సీ వరకు, ఈ మండలం వరకు ఎలాంటి అభివృద్ధికర కార్యక్రమాలు చేశారు? ఇది జనగాంకి దగ్గర ఉన్నప్పటికీ కూడా స్టేషన్ గన్పూర్ మండలానికి కాన్స్టిట్యున్సీ పోవడానికి గల కారణాలు ఏంటి సార్? మీరు వదలండి, నేను పట్టుకుంటాను. అయితే సార్, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో కలవకపోవడానికి కారణం, అప్పుడు పునాలక్ష్మి ఉన్నప్పుడు దీన్ని జనగాం నుంచి వెళ్ళి స్టేషన్ గన్పూర్కు మార్చడం జరిగింది. మాకు జనగాంకు ఉన్నప్పుడే బాగుండేది. అయితే స్టేషన్ గన్పూర్కు అయిన తర్వాత సుత మనకు ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఉన్నారు. రెండు పర్యాయాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. పనులు మాకు చాలా బాగా జరిగినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో వాటర్ కానీ, కరెంటు కానీ, అన్ని రంగాల్లో రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు చాలా పరిపాలన బాగా చేసిండు. మహిళలకు కానీ, ఇటు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సుతా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి రైతులకు మాత్రం చాలా బెనిఫిట్ చేసిండు సార్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చాలా బాగా పనిచేశాడు. మాకు ఇక్కడ రాజయ్య గారు స్టేషన్ గన్పూర్ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నియోజకవర్గాన్ని ఆయన అన్ని రంగాలలో అభివృద్ధి చేసిండు. మొత్తం మీద మాత్రం 10 సంవత్సరాల పీరియడ్లో మా బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా పనిచేసింది. సరే, కొన్ని కారణాల వల్ల మన ఎలక్షన్లో మేము ఓడిపోయినాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు మాత్రం ప్రజలకు మాత్రం ఏం ఒరిగింది ఏం లేదు. ఇటు కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతు బంధు మాత్రం మొత్తమే ఇప్పుడు సస్పెండ్లో పెట్టారు. ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి వేసారు. 2 సార్లు అంటే కేసీఆర్ వేసిపోయిన పైసలే వీళ్ళు పంచారు. ఈ గవర్నమెంట్ మాత్రం ఏమీ వేయలేదు. రుణమాఫీ సుతా అందరికి కాలేదు. 100%కు ఒక 60%, 40% 2 లక్షల లోపు ఉన్న వరకే అయినాయి. 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి ఇంకా చాలామంది రైతులకు కాలేదు. అవి చేస్తామని అంటారు. అది అంతనే సస్పెండ్ అయినా ఉన్నది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఫ్రీ బస్సు మాత్రం నడుస్తుంది. మిగతా మాత్రం ఎలాంటిది అభివృద్ధి అనేది లేదు. సరే, ఈ గవర్నమెంట్ రైతులకు మాత్రం ఏం చేస్తలేదు. రైతులకు బిల్కుల్ ఏం చేస్తలేదు. బీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. ఈ గవర్నమెంట్ నిర్ణయాలు 2500 ఇస్తామన్నారు మహిళలకు, అవేమీ ఇవ్వట్లేదు. రైతు బీమా మొత్తమే లేదు. వాటరు సక్రమంగా రావట్లేదు. ఇప్పుడు మా మండలంలో ఒక 6 గ్రామాలలో వాటర్ లేదు. ఈ సంవత్సరం రైతులు నాటేసుకోలేని పరిస్థితి. ఇక రైతు బంధు మొత్తమే లేదు. ఇప్పుడు సావుకారుల దగ్గరికి వెనకట కనుక మనం 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు సావుకారుల దగ్గరకు పోయేది, పైసలు అప్పు తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు అదే పరిస్థితులలో రైతులు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిట్ట వీళ్ళంతా అడుగుతారు, అసెంబ్లీలో వస్తే అడిగారు, కానీ దాని మీద స్పందన లేదు. సంక్రాంతికి ఇస్తాము, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని చెప్పి ప్రజలను మభ్య పెడుతుంది తప్ప పని మాత్రం ఏం లేదు. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మండల స్థాయిలో మీరు ఏ విధంగా తీసుకెళ్లారు సార్? ప్రతి పథకాన్ని కూడా మేము ఇప్పుడు మా గ్రామాలలో అనేక గ్రామాలలో పనులు జరిగినాయి. మా ఊరికి వచ్చే వరకు సుతా మాకు ఒక గ్రామ పంచాయతీ ఒక 20 లక్షల రూపాయల గ్రామ పంచాయతీని మేము కట్టుకున్నాము. శ్మశాన వాటిక కట్టుకున్నాము. సీసీ రోడ్లు వేసుకున్నాము. ఒక 20-30 లక్షల దాకా సీసీ రోడ్లు వేసుకున్నాము. ఊళ్ళే ఎలాంటి ఇబ్బంది లేకుండానే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము చక్కగా పనిచేసినాము. మమ్మల్ని సుతా ప్రజలు సుతా ఆదరించారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏం పనులు లేవు. ఊర్లల్లో
చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు. అది అర్థం చేసుకొని ప్రభుత్వం వచ్చిన ప్రజల పక్షాన గెలిచినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల కోసం ఆలోచించాలి, పనిచేయాలి. కానీ ఇప్పుడు ఆ పనులు అనేవి ఏమి ఇక్కడ అవపడడం లేదు. మా దగ్గర సుతా ఏం లేదు. ఇల్లు ఇస్తామని అంటారు. మరి అవి ఎన్ని వస్తాయో ఎంతమందికి ఇస్తారో భవిష్యత్తు అర్థమవుతుంది. ఇప్పుడు వరకైతే ఎలాంటిది అయితే అభివృద్ధి జరిగింది అయితే ఏం లేదు ఈ సంవత్సరం పీరియడ్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో. సరే సార్, మీరు 10 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి కానీ మండల స్థాయిలో కానీ ఈ మిషన్ భగీరథ ఇవి కానీ తర్వాత దళిత బంధు, దళిత బీమా ఇవన్నీ కూడా ఎంత మేరకు లబ్ధిదారులకు చేకూర్చారు? ఇక దళిత బంధు అని అంటే అది అప్పుడే ప్రవేశపెట్టిండు. ఊళ్ళో ఒకరిద్దరికే వచ్చినాయి. తర్వాత గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ దాన్ని ఓకే చేసేవాడు. గవర్నమెంట్ అనేది మనది పోయింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం అవి సుతా ఏం పట్టించుకుంటలేదు. ఆ దళితులను చూస్తా పక్కకే పెట్టారు, అట్లనే ఉన్నది. లింగాలగనపూర్ మండలంలో అన్ని గ్రామాలకు ఈ దళిత బంధు అనేది ఒకరిద్దరికి వచ్చేసినాయి. ఊరికి చాలామందికి వచ్చినాయి. నెక్స్ట్ ప్రపోజల్ పెట్టింది, చాలామందికే పెట్టారు. కానీ అంతలా బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. కేసీఆర్ ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ ఇప్పుడు వాళ్ళు సుతా ఈ దళిత బంధును పక్కకే పెట్టారు. ఇప్పటి వరకు ఏం దాన్ని మాట్లాడడం లేదు. సార్, ఇక్కడ రాజయ్య టీఆర్ఎస్ పార్టీలో మొత్తం పార్టీనే చెడగొడుతున్నాడు. పార్టీలో ఉండి మళ్ళా కూడా ఇప్పుడు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడని చెప్పేసి కొంతమంది మీ పార్టీ నాయకులు అంటున్నారు సార్. ఇది ఏ విధంగా చూడవచ్చు సార్ దీన్ని? అయితే రాజయ్య అనే వ్యక్తి ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన ఎమ్మెల్యే పదవిని సుతా త్యాగం చేసి ఆయన బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. వచ్చిన కొత్తనే సారు ఈయన చేసిన పనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. ఆయన 2-3 సార్లు వరుసగా గెలిచిండు. ఉప ముఖ్యమంత్రి సుతా అయిండు. పని బాగానే చేసిండు. వాళ్ళకు ఉన్న సమస్యలతోటి ఇద్దరి మధ్యన జరిగితే మాటల వారిగా జరగవచ్చు. కానీ రాజయ్య మాత్రం మంచిగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండు. సార్, మీలాంటి మండల నాయకులు, జిల్లా నాయకులు కష్టపడి ప్రజలలో మభ్యపెట్టి వాళ్ళ కడియం శ్రీహరి అనే వ్యక్తిని గెలిపిస్తే అతను మిమ్మల్ని మోసగించి పార్టీ మారిండు పదవుల కోసం అని చెప్పేసి కొంతమంది అంటున్న వాదన సార్, ఇది ఎంతవరకు వాస్తవం? అంటే కడియం శ్రీహరిని మేము సుతా బాగా లైక్ చేసినాము. అందరం నాయకులము. బీఆర్ఎస్లో ఉండే కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. మనం కేసీఆర్ కోసం, కడియం శ్రీహరి కోసం సుతా ఆలోచించినాము. అప్పుడు పని చేసినాము. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడని చెప్పి అనుకున్నాము. ఆయన సుతా మంచి ఇమేజ్ గల వ్యక్తే, పనులు చేస్తాడు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు అని చెప్పి మేము అనుకున్నాము. సరే, మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. ఇప్పుడు మీ సమస్యలను, ప్రజా సమస్యలను కానీ మీ సమస్యలు తీర్చడానికి మీ పార్టీ తరఫున మీకు లీడర్ అంటూ లేరు. మీరు ఎలా సమస్యలను పరిష్కరిస్తారు సార్? మాకు లీడర్ అనే వ్యక్తి ఉన్నాడు సార్, రాజయ్య గారే. మాకు కేసీఆర్ కోసం, రాజయ్య కోసం మేము కార్యకర్తలను ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. పార్టీ కోసం ఏ పనైనా చేయగలుగుతాం. ప్రజల పక్షాన మేము పోరాడతాం. సార్, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే విలేజ్లలో బెల్ట్ షాపులకు మీరే ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? దీని నిర్మూలన ఏ విధంగా చేయాలి? అది ఏమాత్రం సవాలు కాదు సార్. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా ఏం చేయలేదు. ఇప్పటికీ గవర్నమెంటే ఈ ఊర్లలో అమ్మే విధానాన్ని మేము రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇంతవరకు దాని మీద ఏం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తామని చెప్పి ఆ పేపర్ల ప్రకటనకే సరిపోతుంది తప్ప పనిచేసింది మాత్రం ఏం లేదు. గ్రామాలలో ఆమె మందులు మాత్రం వాళ్ళు నిర్మూలన ఏం చేస్తలేరు. మీ పార్టీ అధికారం కోల్పోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? మా పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం ఒక దళిత బంధు ఒకటే అనుకుంటున్నాను నేను. అది ఏంటంటే ఒక గ్రామంలో ఒకరికి ఇచ్చే వరకు మిగతా వాళ్ళంతా ఒకరికి 10 లక్షలు కదా, ఒక్కొక్క ₹1,00,000 చొప్పున సాయం చేసిన సుతా 10 మందికి అక్కడికి వచ్చేది. ఒకరికే 10 లక్షలు ఇచ్చే వరకు సుతా దానివల్ల సుతా మాకు కొంచెం మైనస్ అయింది. మళ్ళీ ఇంకొకటి కేసీఆర్ గారు ఈ మనకు ఉన్న 130 సీట్లలో ఒక 50-40 సీట్లు మార్చిన సుతా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఉండేది.
కేసీఆర్ కనుక ఎమ్మెల్యేలను కనుక ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేలను తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చిన మాట ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే ఏర్పడేది. సార్ ఇక్కడ ఈరోజు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోయింది సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది చాలా బాధాకరం సార్. అది ఆయన మనకు చాలా రోజులు ప్రధానిగా పనిచేసిండు. మనకు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిందే అతను. మనం అసంటి మనిషిని ఇవాళ కోల్పోయినామంటే చాలా బాధాకరం సార్. ఓకే సార్, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలకమైన వ్యక్తి శ్రీకాంతాచారి అమరుడైంది సార్. అతని కుటుంబానికి మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పేసి ఇప్పుడున్న అధికార పక్షం ఉంటుంది. నిజంగా మీరు ఆ ఫ్యామిలీకి ఏమన్నా న్యాయం చేశారా? చేశారు సార్. ఆ ఫ్యామిలీకి వాళ్ళ మమ్మీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ కుటుంబానికి చూస్తే ఎంతో చేసిరు. అది చేయలేదనడం మాత్రం తప్పు సార్. ఖచ్చితంగా చేసారు ఆ కుటుంబానికి. భవిష్యత్తు చూస్తే గవర్నమెంట్ వస్తే చూస్తే ఇంకా వాళ్ళకు చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఏదైనా వాళ్ళకి ఇంకా ఏమైనా చేసేది ఉన్నా చూస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది. కేసీఆర్ గారు చేస్తారు. కేటీఆర్ నాయకత్వంలో చూస్తే బ్రహ్మాండంగా పార్టీ ముందుకు పోతుంది. సార్, ఈ మండల స్థాయిలో మీరు రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోబోతున్నారు? ఎంపీటీసీ ఎంపీపీలు కూడా ఎన్ని స్థానాలు మీరు దక్కించుకోబోతున్నారు సార్? అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. మనం అనవసరంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము అని చాలామంది పబ్లిక్ బాధలో ఉన్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్కు ఓట్లు వేస్తారు. సర్పంచులు చూస్తే చాలా గెలుస్తారు. జడ్పీ చైర్మన్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ చూస్తే పార్టీ మెరుగ్గా సీట్లు సాధించే అవకాశం ఉంది. సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ టైంకు 3 times రైతు బంధు పడేదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అంటున్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు, బోనస్ కూడా అక్కడక్కడ రావట్లేదు అంటున్నారు. దీన్ని ఏ కోణంలో చూడదు సార్? ప్రభుత్వం రాకముందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రజలను మభ్యపెట్టే హామీలు ఎన్నో ఇవ్వడం జరిగింది వాళ్ళు. అందులో ఈ వడ్ల సూత వాళ్ళు ఏమన్నారంటే, మేము గెలిస్తే అధికారంలోకి వస్తే అన్ని వడ్లకు బోనస్ 500 చొప్పున ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. గెలిచిన తర్వాత సన్నోడ్లకే ఇస్తామని చెప్పి దానికి ఒక మెలిక పెట్టి సన్నోడ్లకే వాళ్ళు ఇచ్చిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ప్రతి టైంకు నాటేసే టైంకు రైతులకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతోటి ఆయన దేశంలో ఎక్కలేని విధంగా ఆలోచించి తెలంగాణలో రైతులకు ఇబ్బందులు కలగొద్దన్న దాని మీద ప్రతి టైంకి ఆయన రైతు బంధు వేసి రైతులను ఆదుకున్నాడు. అంతగా గొప్పగా చేసిన వ్యక్తి కేసీఆరే. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు ఏం చేయడం లేదు. రైతులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులు లేక ఇబ్బంది అవుతుంది సార్. మెయిన్ కీలకంగా రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్. ఈ కోతుల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ పంట వేసినా కూడా అవి దక్కనిస్తలేవని చెప్పేసి అన్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాటి నిర్మూలన చేయలేదన్నారు సార్. ఇప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కోతుల బారి నుండి రైతులను ఏ విధంగా కాపాడతారు? ఇక రైతులకు కోతుల బెడద మాత్రం గ్రామాలలో చాలా ఉంది. అవి పంటలను ఖరాబ్ చేయడమే కాకుండా మనుషులను చూత కరవడం, అనేక రకాలుగా ఇబ్బందులు కోతులతో అవుతుంది. ఈ గవర్నమెంట్ చూత ఏదైనా ఉంటే రైతుల పక్షాన ఆలోచించి ఆ కోతుల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. సార్, ఇప్పుడు 6 గ్యారంటీలు మండల స్థాయిలో ఎన్ని అమలైనాయి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు వాళ్ళు అన్నారు. 6 గ్యారంటీలు ఏవి సక్రమంగా కాలేదు. అయినాయని చెప్పి మాత్రం వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ప్రజాపాలన మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఏ విధంగా ప్రజలకు మాత్రం వాళ్ళు గవర్నమెంట్ సహకరించలేదు. ఇవన్నీ మేము చేసినామని చెప్పుకోవడానికే కానీ ఆచరణలో మాత్రం వాళ్ళు ఏం చేయడం లేదు. ప్రజలకు మాత్రం ఏం చెందడం లేదు. సార్, మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్న 9 సంవత్సరాలలో మీ మండలానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు సార్? ఎన్ని దళిత బంధువులు ఇచ్చారు సార్? ఇక మా ప్రభుత్వంలో సుతా ఒక కళ్యాణ్కి వచ్చినాయి. ఇంకొక 2-3 గ్రామాలకు వచ్చినట్టు ఉన్నాయి మొత్తం మీద. అప్పుడు సుతా చాలా వరకు ఇంకేం రాలేదు. ఇస్తామని చెప్పి అన్నారు.
కొంతవరకు మేము ఇవ్వగలిగినాం సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంతవరకు ఇండ్లు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా విషయాలలో ఇండ్లు కొంచెం తక్కువ అయినాయి, కానీ మిగతా విషయాలలో మాత్రం గవర్నమెంట్ బాగా ప్రజల కోసం పనిచేసింది. ఇప్పుడు కేసీఆర్ కిట్టు అది అబ్బాయి ఉడితే 12,000, అమ్మాయి ఉడితే 14,000 అనేది అది గొప్ప పథకం. అది కేసీఆర్ ఆలోచించి మహిళలకు బాగుండాలనే ఆలోచనతో మంచిగా చేసిండు. దానివల్ల సుతా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ అందులో సక్సెస్ అయింది. మహిళలు సుతా హర్షం వ్యక్తం చేసారు ఆ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా చేసిందని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ కిట్ లేదు, ఏం లేదు, అన్నీ తులం బంగారం అని చెప్పారు, ₹1,00,000 అని చెప్పారు. తులం బంగారం ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చింది ఏం లేదు. ₹1,00,000 సుతా ఆ టైంకు పెళ్ళిళ్ళు అయిన వారికి ఎవరికైతే వస్తలేవు ఇప్పటి వరకు సుతా. ఇంకా సార్ బీసీ వర్గీకరణ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ కన్నా చేసిరు, మరి గవర్నమెంట్ అది ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేసి బీసీలకు న్యాయం చేస్తుంది అనేది మనం అయితే చెప్పలేము సార్. ఇప్పుడు మరి ఇంకా అది ఇంకెలానే ఉంది. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అసెంబ్లీలో కానీ ఇప్పుడు రాజ్యసభ పార్లమెంట్లలో కానీ మరి ఎంతవరకు ఆలోచించి బీసీలకు న్యాయం చేస్తారు అనేది వేచి చూడవలసిన ధోరణి. సార్ ఇప్పుడు సర్పంచ్ పదవులు ముగిసి 9-10 మంత్స్గా వస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు, గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి గ్రామాలలో ప్రజలు అంటున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? గ్రామాలలో ఏముంది సార్, ఇప్పుడు ఇంచుమించు సంవత్సరానికి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి స్పెషల్ ఆఫీసర్లు అంటారు. స్పెషల్ ఆఫీసర్లకు ఏముంది, గ్రాంట్ లేదు, ఆడ డబ్బులు ఏం కేటాయించడం లేదు, పనులు జరగడం లేదు ఊర్లల్లో. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో రోజు చెత్త ట్రాక్టర్ వచ్చేది, ఇప్పుడు చెత్త ట్రాక్టర్ రావట్లేదు. లైట్లు ఉన్నాయి, బజార్ లైట్లు ఇట్లా ఉంటాయి, అవి బాగా చేసేది అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అవి ఇట్లా పట్టించుకునేటోళ్ళు లేరు. ఆ మోటార్లు కాలిపోతున్నాయి, ఆ మోటార్లను బాగా చేసేటోళ్ళు లేరు. స్పెషల్ ఆఫీసర్లను పెట్టించి మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. అది చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఊర్లల్లో. సార్ ఇప్పుడు రేపు జనవరిలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి సార్. మీరు ఓటర్లకి, మండల స్థాయి ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఓటు ఏ విధంగా ఓటును అడుక్కోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు సార్? కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజా వ్యతిరేకత నిర్ణయాలతోటి ప్రజలకు ఏం చేస్తలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ గ్రామాల పంట తిరిగి ఉన్న పనులను మనం చేయించినాము ప్రజలకు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా చేశారు అనేది ఇప్పుడు ప్రజలలో చూస్తున్నది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మాత్రం ఇప్పటివరకు ఏం చేయలేదు. మాకు గవర్నమెంట్ మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా చేసిందని ప్రజలలో ఒక నమ్మకం అనేది ఉన్నది. ఖచ్చితంగా మాకు మేము మండల స్థాయిలో తిరిగినా గ్రామ స్థాయిలో తిరిగినా కానీ ఓటేసి జనాలు గెలిపించే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీని. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ సార్.